మరి పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి. ఏమి నచ్చింది? ఏమేంటంటే రామ్ చరణ్ ఒక రాళ్ళుకు ఒక మాస్. ఇంకేంటంటారంటే ఆయన ఒక షాట్ కొట్టడం ఆ బాల్ అది ఎట్లా అనిపిస్తుంది అంటారంటే నేను డైరెక్ట్ సినిమాని ఒక హైప్ తీసుకెళ్ళడానికి డైరెక్ట్ కొట్టేస్తున్నాను నేను, ఇది 6 అన్నట్లున్నది. అది డైరెక్ట్గా ఇక చూసుకోండి మీరు, కొట్టడమే ఫస్ట్ షాటే 6 కొట్టేస్తున్నాను. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయని ఇండైరెక్ట్గా చెప్పినట్లు అనిపించింది నాకు. సూపర్. సో మరి చాలా మంది ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిరు దాన్ని, సో సేమ్ పుష్ప లాగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారు కానీ పుష్ప అనేది అది వేరే, ఇది వేరే సినిమా అనేది. ఇప్పుడు చాలా వస్తాయి, ఇక అన్ని పుష్పనే కంపారిజన్ చేయలేం కదా. ఇలాంటి వచ్చిన లుక్లు అన్ని పుష్పని కంపారిజన్ చేయలేం కదా. సో దీంట్లో ఏముందో ఈ సినిమాలో అది పుష్ప అనేది అది వేరే టాపిక్ అది. సో లుక్ మాత్రం రగ్గడ్ లుక్ ఉంది రామ్ చరణ్ది. ఏఆర్ రెహమాన్ కూడా మామూలుగా వేసుకోవాలి. అసలు ఒక చాలా రోజుల తర్వాత మళ్ళీ రెహమాన్ గారు మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు. బిజిఎం మామూలుగా లేదు, బాగా హైలైట్. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు ఉంటే ఇంకా అదిరిపోయేది. డిఎస్పి గారితో చేశారు కదా, చేశారు. ఈసారి కొత్తగా మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు ఇక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కూడా మామూలుగా లేదు, అసలు చాలా బాగుంది అది. సో సినిమా మొత్తం ఓవరాల్గా ఈ రామ్ చరణ్ గారు లుక్కు బిజిఎంకు ఒక ఏమంటారు పూనకాలు, థియేటర్లో మొత్తం పూనకాలు.